నమస్తే, నేను మీ మధు. ఎంతటి యుద్ధానికైనా ముగింపు ఉంటుంది. అయితే గత 3-4 రోజుల నుంచి జరుగుతున్నటువంటి హీరో శివాజీ, యాంకర్ అనసూయ మధ్య యుద్ధం మాత్రం తారస్థాయికి చేరుతుంది. అయితే గరికపాటి గారి ఒక్క వీడియోతోనే ఈ యుద్ధానికి ముగింపు పలకచ్చని చాలా మంది అంటున్నారు. అయితే శివాజీ గారు అన్న మాటలు రాంగ్ అంటున్నారు. మరి గరికపాటి గారు కూడా అలాంటి మాటలే కదా అన్నారు అని చాలా మంది ఫైర్ అవుతున్నారు. మీరు దీనికి సమాధానం చెప్పరా అనసూయ అంటూ క్వశ్చన్ చేస్తున్నారు. అయితే మరి గరికపాటి గారు ఏమన్నారు, దీని గురించి అనసూయ రియాక్ట్ అవుతుందా లేదా అనే విషయాల గురించి రోజు మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్తే అండి మేడం. చూస్తున్నాం గత 3 రోజులుగా ఈ ఇష్యూ ఎంత రైజ్ అవుతుందో అందరికీ తెలిసిన విషయమే. అయితే ఇప్పుడు ఈ ఇష్యూలోకి గరికపాటి గారి వీడియో కూడా ఎంటర్ అయ్యింది. అయితే ఈ వీడియోకి ఈ సమాధానం చెప్పరా అనసూయ అంటూ ప్రజలు కూడా క్వశ్చన్స్ చేస్తున్నారు. మరి దీని గురించి మీరేమంటారు మేడం? గరికపాటి గారు ఏ హీరోయిన్ ఉద్దేశించి అవి ఏవి మాట్లాడలేదు. ఆయన జనరల్ స్టేట్మెంట్ ఎప్పుడో ఇచ్చింది. ఇవాళ గరికపాటి గారి వీడియో తీసుకొచ్చి శివాజీతో కంపేర్ చేయాల్సిన పని లేదు. ఆయన ఏమి హీరోయిన్స్ అనలేదు, జనరల్గా చెప్పారు వస్త్రధారణ గురించి. ఎవరైనా మాట్లాడచ్చు. తల్లి చెప్పదా వస్త్రధారణ గురించి, తండ్రి చెప్పరా, అలా తీసుకోవాలి మనం. అంతేగాని ఇలా ఉండండి అలా ఉండండి అని మనం ఎవరికి చెప్తామండి? ఈవెన్ నిన్న కూడా మనం చెప్పాం అనసూయ గారి బట్టల గురించి మనం ఏం మాట్లాడడం, మనకెందుకు, అది ఆవిడ ఇష్టం. ఇప్పుడు మంచైనా చెడైనా ఆలోచించుకోవాల్సింది ఆవిడ కదా. ఇప్పుడు ఆవిడ ఒక వీడియోలో అంటే ఒక ఛానల్లో మాట్లాడుతూ ఏమన్నారంటే, పూర్వం ఏకవస్త్రమే ఉండేది అని. అంటే పెద్దవాళ్ళు ఆడవాళ్ళు ఒక్కొక్క వస్త్రం చుట్టుకుని వంట చేసేవాళ్ళని. కరెక్టే, మా ఇళ్ళల్లో అంతా అలానే ఉండేది. తడి బట్టలు కట్టుకుని చేసేవాళ్ళు. ఎందుకంటే పొయ్యిలు కాబట్టి అంటుకుపోతే కష్టం అని. ప్లస్ అప్పుడు ఇంత కొనుక్కోవటానికి కూడా డబ్బులు లేవు. విషయం ఏంటంటే అప్పుడు ఎక్కువ బట్టలు కొనుక్కోవటానికి ఉండవు. అమ్మ పెట్టిలో 2 చీరలు ఉంటాయి. ఓ 2 పట్టు చీరలు, ఓ 2 నూలు చీరలు, లేదంటే 4 నూలు చీరలు ఉంటాయి. అంటే ఈ వారం 2, వచ్చే వారం 2 వాళ్ళు అట్లా కట్టుకునేవాళ్ళు. అప్పుడు ఇంత డబ్బు ఎక్కడుందండి? అప్పుడు క్యాష్ అనేది చాలా తక్కువ. మీకు ప్రాపర్టీస్ ఉండేవి కానీ ప్రాపర్టీస్కి ఇంత వాల్యూ లేదు. కాబట్టి వాళ్ళు ఉన్న దాంట్లో గుంభనంగా బతికేవాళ్ళు. కాబట్టి వాళ్ళ దగ్గర బట్టలు తక్కువ ఉండేవి. అది కాకుండా మడి ఆచారాలు ఉండే ఇళ్లలో ఆడవాళ్ళు తడి బట్టలు కట్టుకుని వంట చేసేవాళ్ళు. ఆ తర్వాత చీర కూడా అప్పుడు లంగాలు ఉండేవి కాదు, అందుకనే గోచి పోసి కట్టుకునేవాళ్ళు. మీకు అర్థమైందా? అర్థమైంది. మా అమ్మమ్మ చెప్పేది. ఎందుకంటే ఎటువంటి పురుగులు అవి వెళ్లకుండా, ఇబ్బంది కలగకుండా బాడీకి 2 కాళ్ళ దగ్గర మధ్యలో అలాగనమాట. అందుకని గోచి పోసి కట్టుకునేవాళ్ళు. మడి చీరలు కట్టుకోవడం అలా అంతా మా ఇళ్లలో వచ్చింది అట్లా. మిగతా వాళ్ళు కూడా మీకు పని చేసుకునే వాళ్ళందరూ కూడా గోచి పోసి కట్టుకునేవాళ్ళు. అప్పుడు ఈ కాళ్ళు కనిపిస్తే ఎవరికి ఇబ్బంది ఉండేది కాదు, ఎందుకంటే అలాంటి ఆలోచన ఉండేది కాదు. అయితే అప్పటికి ఇప్పటికీ తేడా ఏంటంటే, సరే బ్రిటిష్ వాళ్ళు రావడం వల్ల, కొలోనియల్ ఇది వల్ల లంగాలు వచ్చాయి, జాకెట్లు వచ్చాయని ఆవిడ అంటారు. కరెక్టే, అవన్నీ నేనేం కాదని అంటలే. కానీ పెళ్ళైన వాళ్ళు జాకెట్లు వేసుకునేవాళ్ళు, వితంతువులకు వేసేవాళ్ళు కాదు అప్పట్లో. కందుకూరి వీరేశలింగం పంతులు గారు 1881లో వితంతు వివాహాలు చేయించారు. అంటే వితంతువులకి మళ్ళీ పునర్వివాహం. సో అప్పుడు ఈ జాకెట్లు వేసుకోకుండా తెల్ల చీరలు కట్టుకుని వాటి నుంచి వాళ్ళకి విముక్తి లభించింది. అంటే నేను అనేది ఏంటంటే, ఇవాళ అనసూయ గారు నా ఇష్టం నేను వేసుకుంటాను అంటున్నారు కదా. ఇప్పుడు మీ ఇష్టమే కాదని అంటలేదు, కానీ కొన్ని సందర్భాల్లో ఇప్పుడు మీరు వెళ్ళే ప్లేస్ని బట్టి కదా మీ చీర కట్టుకోవటం అనేది ఉంటుంది. చీరో డ్రెస్సో వాటెవర్. ఇవాళ మోడర్న్ డ్రెస్ వేసుకోకుండా ఏ అమ్మాయి లేదు. మోడర్న్ డ్రెస్లు వేసుకోవద్దని ఎవరు చెప్పరు, అది చెప్తున్నా. ఇప్పుడు మాలాంటి వాళ్ళందరం కూడా వేసుకున్నాం. కాకపోతే మనం ఎక్కడికి వెళ్తే ఎలా ఉండాలో అలా ఉండాలి, అంతవరకే చెప్పేది. మీరు వేసుకుంటారా వేసుకోరా అనేది మీ స్వేచ్ఛే, దాని గురించి ఏవి వాద వివాదాలు లేవు. ఇప్పుడు మనం క్లబ్కి వెళ్ళారనుకోండి, మీరు గౌన్లు వేసుకుని వెళ్తారు, దాన్ని ఎవడు అబ్జెక్ట్ చేయడు. అదే ఒక పెళ్ళికి వచ్చారనుకోండి, ఒక చీర కట్టుకుని నిండుగా వస్తారు, లేదు ఒక డ్రెస్ వేసుకుని వస్తారు. అది అంటే ఇప్పుడు మనం నెగిటివ్ తీసుకుంటే అన్ని నెగిటివేనండి. నెగిటివ్లోంచి మనం పాజిటివ్ ఆలోచిస్తే పాజిటివ్ కనిపిస్తుంది. ఎక్కడికి ఏ డ్రెస్ లో వెళ్ళాలో ఆ డ్రెస్ రోమని చెప్పారు కదా. ఇందాక ఒక ఆవిడ, ఒక లాయర్ ఎవరో మాట్లాడుతున్నారు సోషల్ మీడియాలో. మాట్లాడుతూ ఆవిడ అంటుంది, అమెరికాలోనైనా ఇక్కడైనా ఆడవాళ్ళందరూ ఒకే రకంగా ఉంటారు అంటే ఎలా ఉంటారు? ఉండరు. అక్కడ వాతావరణం వేరు, అక్కడ కుటుంబ వ్యవస్థ వేరు, ఇక్కడ వేరు. అక్కడ 14 ఏళ్ల తర్వాత తల్లిదండ్రుల దగ్గర వాళ్ళు ఉండరు కదా పిల్లలు, వాళ్ళు పోషించరు, ఎవరిది వాళ్ళు చూసుకోవాలి. ఇక్కడ అలా ఎక్కడుంది? 30 ఏళ్ళు వచ్చినా మీరు కావాలంటే ఇంకోటి గమనించుకోండి,
ఎంత మేము యాక్టివిస్టులము సోషల్ యాక్టివిస్టులు అన్నా కూడా వాళ్ళు పిల్లల దాకా వచ్చేసరికి, ముఖ్యంగా కొడుకుల దాకా వచ్చేసరికి వాళ్ళు ఎంత ప్రొటెక్ట్ చేస్తారో తల్లుల్లాగా. అవును. అంటే ఆ తల్లి మాతృత్వం అనేది ఎక్కడికి పోదు, అది చెప్తున్నా. అది మన భారతదేశంలో ఉంది. అది మీరు ఎంతలాగా నేను చాలా స్త్రీవాదినన్నా లేదు నేను సామాజికవేత్తనన్నా ఏమన్నా కూడా బేసికలీ యువర్ ఏ మదర్. ఇదంతా విదేశాల్లో లేదు కదా? లేదు, మరి తక్కువ. అంటే లేదని అంటే మన 100% లేదన్నాను. మన కుటుంబ వ్యవస్థ వేరు, అక్కడ కుటుంబ వ్యవస్థ వేరు, అంతవరకే. అందుకని దీంట్లోకి మళ్ళీ మతాలను తీసుకొచ్చి ఏంటి వాళ్ళు ఎవరు అఘోరాలు బట్టలు లేకుండా వచ్చారు కదా అని ఒక ఆవిడ అంటారు. అదే కాకుండా ఇప్పుడు మీకు జైనిజంలో దిగంబర జైనులని ఉంటారు, మనకు తెలుసు. వాళ్ళు బట్టలు వేసుకోరు, కానీ వాళ్ళు రోడ్డు మీద రోజు తిరగరు కదా. వాళ్ళు ఆయనలో ఒక యోగిని చూస్తారు కాబట్టి అది ఇబ్బంది కాదా అంటే ఇబ్బంది కలిగిన వాళ్ళు ఆయన చూడరు. వాళ్ళేమి రోడ్డు మీదకి వచ్చి వాళ్ళు విన్యాసాలు చేయట్లేదుగా. అవును. ఇప్పుడు అఘోరాలు కూడా ఎప్పుడు వస్తారు? కుంభమేళా జరిగినప్పుడే వస్తారు. మిగతా ఎప్పుడైనా మీరు అఘోరాలను రోడ్డు మీద చూసారా? అందుకని కంపారిజన్ అవసరం లేదు. నేను అంటున్నది అది. మనం ఏది కంపేర్ చేయాలి ఇవాళ సొసైటీలో పిల్లలకి ఇబ్బంది కలగకుండా. ఎందుకంటే మీరు అంటున్నారు సోషల్ మీడియా కదండి, తర్వాత ఇంత మనం ఆధునిక యుగంలో ఉన్నాం కదా అని. కరెక్టే, ఆధునిక యుగంలో ఉన్నాం కాబట్టి ఇన్ని సమస్యలు. మీరు అరచేతిలోకి ఎప్పుడైతే మీకు పోర్న్ వీడియోలు వచ్చాయో హూమ్ యూ కెన్ కంట్రోల్, అది నేను అంటున్నా. అప్పుడు మీ దృష్టి మారిపోతుంది. దీపాలు ఆర్పాకే వంకర బుద్ధి అక్కర్లేదు, దీపాలు ఉండగానే వంకర బుద్ధి వస్తుంది. అవునా కదా? అది నేను అంటున్నది. మీరు గంజాయి తాగి మీరేమో ఏంటి మాదక ద్రవ్యాలు తీసుకుని తర్వాత ఏమో ఆల్కహాల్ తీసుకుని చిన్న చిన్న పిల్లలు 14 ఏళ్ల పిల్లలు 13 ఏళ్ల పిల్లలు మరి వాళ్ళు ఇవన్నీ చూశాక వాళ్ళు మరి వికృతంగా బిహేవ్ చేస్తారు కదా. వాళ్ళ కంటికి మీరు ఒక తల్లిలా కనిపించాలనేది అంతే. అలాగని ఇప్పుడు మీరు వేసుకోకపోతే ఎవడు ఏం చేయలేడు, దాని గురించి ఏమి ఇష్యూ కాదు. వస్త్రధారణ ఇలాగే ఉండాలని ఎక్కడుంది అంటే మరి ముస్లిమ్స్కి ఉంది కదా వస్త్రధారణ ఇలాగే ఉండాలని మహిళలకి. మీకు ఇంకో సంగతి తెలుసా? అసలు మీకు అప్పుడు హిజాబ్ మీద పెద్ద గొడవ జరిగింది చూడండి కర్ణాటకలో. జరిగినప్పుడు ఈ సోకాల్డ్ ఫెమినిస్టులు కావచ్చు, లెఫ్టిస్టులు కావచ్చు, లేకపోతే సామాజికవేత్తలు కావచ్చు, వాళ్ళు హిజాబ్ని మీరు ఎట్లా ఖండిస్తారు, వాళ్ళు వేసుకుంటారు అని వాళ్ళని సమర్థించారు. అంటే కొంతమంది. మరి అలా ఎలా సమర్థిస్తారు? వాళ్ళకు కూడా స్వేచ్ఛ కావాలి అని మీరు ఎందుకు మాట్లాడలేదు? మీరెవ్వరూ కూడా తలాక్ మీద ఎందుకు మాట్లాడరు? ట్రిపుల్ తలాక్ మీద. మహిళలందరూ ఒకటే కదా, ప్రపంచంలో ఉండే మహిళలందరూ ఒకటే అనుకున్నప్పుడు హిందూయిజంలో ఉండే స్వేచ్ఛ ఆ మతంలో కూడా ఉండాలని మనం ఎందుకు ఆలోచించాం? వాళ్ళు మనుషులేగా, వాళ్ళేం పిల్లలకనే యంత్రాలు కాదు కదా, ఏ మహిళ పిల్లలకనే యంత్రం కాదు. మరి ఆ విషయాల్లో మీరు ఎందుకు అవగాహన కల్పించరు? నేను అంటున్నది అది. అన్ని విషయాల్లో మనం సమానంగా ఆలోచించాలండి. నేను ఎట్లా ఉన్నానో నా దగ్గర పనిచేసే అమ్మాయి కూడా ఆ రకంగా ఆలోచన విధానం అలవర్చుకోవాలని నేను ఆలోచించాలి. అలాగని భర్తను వదిలేసి రమ్మని నేను చెప్పను, కాకపోతే మార్చుకోవడానికి ప్రయత్నించాలని చెప్తాం. మార్పు ప్రతి దాంట్లోనూ మార్పు వచ్చింది. ఆ మార్పు అనేది ఎంతవరకు తీసుకోవాలి అన్న దాని మీదే చర్చ తప్ప ఆయన మాట్లాడిన మాటలు తప్పే శివాజీ అవన్నీ నేను పక్కకు పెడితే ఇవాళ నాగబాబు స్పందించారు. నిజమే, మగవాడి దృష్టికోణం నుంచి చూస్తే తప్పే అన్నీ. కాకపోతే ఏంటంటే ఇప్పుడు చాలా మటుకి మగవాళ్ళు మారిన వాళ్ళు ఉన్నారు, మారని వాళ్ళు ఉన్నారు. అన్ని కుటుంబాలు బాగులేకుండా లేవు కదా. ఇప్పుడు స్వేచ్ఛ అనేదానికి, మార్పు అనేదానికి, బట్టలు వేసుకోవడానికి ఉండే ఇది ఎవరికి వాళ్ళు నిర్ణయించుకోవాలి. నేను మిమ్మల్ని ఇలా ఉండమని నేను చెప్పే అర్హత నాకు లేదు. ఈవెన్ హీరోయిన్స్ అయినా అంతే. హీరోయిన్స్ వాళ్ళు అక్కడ డబ్బుల కోసం వాళ్ళు చేస్తారు, అది వాళ్ళు ఖండించాలి. నేను చేయనండి అని వెళ్ళిపోవాలి. వాణిశ్రీ గారు వెళ్ళిపోయారు అలాగా. వాణిశ్రీ గారు ఎప్పుడైతే బట్టల విధానంలో మార్పు వచ్చిందో ఆవిడ ఎన్టీఆర్ గారిని అడిగాక ఎన్టీఆర్ గారు మా కాలానుగుణంగా మీరు మారాలంటే నేను మారనని అనుకున్నారు. ఆవిడ చక్కగా పీక్ టైంలో వెళ్ళిపోయింది ఆవిడ, తెలుసా. హార్డ్లీ 28 years 29 years ఆవిడకి, అంతే. హ్యాపీగా పెళ్లి చేసుకుంది. అంటే నేను అనేది అది, ఆ డెసిషన్ అనేది మన చేతుల్లో ఉండాలి, డబ్బు కాదు అక్కడ. కాదు నాకు డబ్బే కావాలి అంటే ఓకే వేసుకోండి, నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. అంటే నథింగ్ రాంగ్ ఇన్ ఇట్ అంటే అది మీ దృష్టిలో తప్పు కాదు అనుకున్నప్పుడు
యూ కెన్ గో అహెడ్, అది నేను చెప్తున్నా. కాకపోతే ఏంటంటే ఈ ఇంపాక్ట్ మన పిల్లల మీద ఉండకూడదు, ప్లస్ మన వల్ల బయట పిల్లల మీద అది ఉండకూడదని. ఎందుకంటే ఇప్పుడు అన్నీ మారినట్టే వాళ్ళ విధానాలు మారాయి, ప్రతిదీ వాళ్ళు అప్డేటెడ్ అయిపోయారు. ఈ అప్డేటెడ్ ఎంతవరకు వెళ్ళాలో దాన్ని మించి వెళ్ళిపోయింది కాబట్టి సమస్యలు రేజ్ అవుతున్నాయి. మనం అది గుర్తించాలి. అంతేగాని నేను ఇలాగే ఉంటాను మీరెవరు చెప్పడానికంటే కరెక్ట్, ఎవరికి హక్కు లేదు అంతవరకు నేను చెప్తా. కానీ నా అమ్మమ్మ ఒక చీర కట్టుకుందని నేను కట్టుకోలేను కదా. ఇప్పుడు నిన్న మంచి ఒక పోస్టింగ్ వచ్చిందండి, ఆ రోజు చీర లాగినందుకు ఒక యుద్ధం జరిగింది, మహాభారత యుద్ధం. ఈ రోజు చీర కట్టుకోమన్నందుకు యుద్ధం జరుగుతోందని. అందుకని యుద్ధాలు అవసరం లేదు మనకి, ఎవరికి వాళ్ళం ఆలోచించుకుని. ఆవిడ చక్కగా అందంగా ఉంటుంది, ఆవిడ అనసూయ అన్న ఆవిడ. సో షీ హ్యాస్ టు డిసైడ్ ఎలా ఉండాలి అనేది, లెట్ హర్ డిసైడ్ అంతే. అంటే నేను నిన్న కూడా చెప్పాను మీకు, వల్గారిటీకి అంటే అశ్లీలతకి అందానికి మధ్యలో ఎలా ఉండాలి అనేది ఎవరికి వాళ్ళు నిర్ణయించుకోవాలి. చిలికి చిలికి గాలివాన అయినట్టు ఒక చిన్న విషయాన్ని తీసుకుని మొత్తం ఇటు ఇండస్ట్రీ కావచ్చు, అటు ప్రేక్షకులు కావచ్చు, రాజకీయ పరంగా కావచ్చు, అన్ని రకాలుగా కూడా బంగ్లాదేశ్ గురించి కూడా ఆవిడ మాట్లాడారు. అందరూ అడుగుతున్నారు బంగ్లాదేశ్ గురించి నేను రియాక్ట్ అవ్వలేదని, నాకు తెలియదు ఆ అంశం గురించి అన్నారు. ఏఐ జనరేటెడ్ చాలా వస్తున్నాయి, నేనేం కాదని అంటల్లా, కానీ షీఈ్ ఎడ్యుకేటెడ్. ఆవిడ అన్ని అంటే ఆవిడకి అన్నీ తెలుసు కాబట్టి ఆవిడ తెలుసుకుని రియాక్ట్ అవ్వాల్సిన అవసరం అయితే ఉంది. కానీ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటారు కదా మేడం అనసూయ గారు, మరి ఈ విషయం తెలియదు. అందుకే నేను అంటున్నా షీ హ్యాస్ టు అంటే తెలుసుకుని మాట్లాడాలి. ఇప్పుడు ఇన్ని తెలుసున్నప్పుడు అది తెలియకుండా ఎందుకు ఉంటుంది? అప్డేటెడ్గా ఉంటారుగా మీరందరూ. ఎందుకంటే అది మన వాళ్ళు, మన భారతదేశానికి చెందిన వాళ్ళు కాబట్టి, ముఖ్యంగా అన్యాయంగా బలైపోతున్నారు కాబట్టి మనందరం కూడా రియాక్ట్ అవ్వాలి దాని మీద. ఏదేమైనా సరే ఈ వివాదాన్ని స్టార్ట్ చేసిన వాళ్ళే వదిలేయని అని అంటున్నా సరే, ఈ వివాదం మాత్రం ఇంకా రాసుకుంటూనే ఉంటుంది. మరి వెయిట్ చేసి చూద్దాం ఈ వివాదం ఇంకా ఎంత తారస్థాయికి చేరుతుందా అని. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.